అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే తప్పులు చేస్తే, ప్రజలకు నష్టం కలిగించేలా అరాచకాలు, అవినీతి చేస్తే మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మనం ప్రజల పక్షం, ప్రజల కోణంలో ఉన్న ప్రతిపక్షం. సో ఏ పార్టీ అధికారంలో మనకు అనవసరం. తెలుగుదేశం పార్టీ భారీగా మెజార్టీలతో గెలిచేసరికి అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఓవర్ యాక్షన్ మొదలైంది. నిన్న మొన్న చూసా కొన్ని చోట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అది అంత మంచిది కాదు. కొన్ని చోట్ల ఇళ్ళకెళ్ళి కొడుతున్నారంట. ఉండొచ్చు, ఆ 5 ఏళ్ల కసి, 5 ఏళ్ల కోపం ఉండొచ్చు, కానీ టైం కోసం వెయిట్ చేయాలి. అంతే తప్ప అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ ఇళ్ళకెళ్ళి కొట్టడమో, లేదంటే వాళ్ళ దారిలో కనిపిస్తే కొట్టడం అనేది చాలా తప్పు. అంత విర్రవీగుడు పనికిరాదు. వైసీపీ అలా చేశారు కాబట్టి మూలన్నారు. సో టీడీపీ వాళ్ళు అలా మొదలు పెడితే ఇంకా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇటువంటివి అంగీకరించరు. ఈ తీర్పు ద్వారా గ్రహించాలి. కాబట్టి సంయమనం కోల్పోకుండా, మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా అధికారాన్ని ఆస్వాదించాలి. మళ్ళీ అధికారాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, వాళ్ళని ఎందుకు కొట్టడం? సరే, అది చెప్పాల్సింది చెప్పాను. ఇంకా టీడీపీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో మోదీకే పట్టం. ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక. 3వ ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం. 9వ ప్రమాణ స్వీకార మహోత్సవం. కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ. 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి. సో నిన్న ఎన్డీఏ పక్షాల భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన బీజేపీ తర్వాత ఆయనకే ఎక్కువ కాబట్టి ఆయనకి విలువ ఇవ్వాల్సిన గత్యంతరం లేని పరిస్థితి. బీజేపీ పెద్దలకి యాక్చువల్లీ చంద్రబాబు గారు అంటే గిట్టదు, అది మొదటి నుంచి మనకు తెలుసు. కానీ ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి. ఆయన కనుక మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కష్టమవుద్ది. అలాగే నితీష్ కుమార్ని ఎల్లకాలం నమ్మలేరు. నితీష్ కుమార్ సంవత్సరానికి ఒక నూతిలో దూకే కప్ప కాబట్టి ఆయన్ను నమ్మలేరు. సో అందుకే చంద్రబాబు గారు ఎంతో కొంత నమ్మదగిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారికి ఏమొద్దు, కేంద్రంలో కొన్ని కీలకమైన మంత్రి పదవులు, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు, రాష్ట్రానికి ఏమేం కావాలి, అమరావతి కట్టడానికి కేంద్రం నుంచి నిధులు కావాలి, పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం నుంచి నిధులు కావాలి. ఈ 2 పూర్తి చేస్తేనే రాష్ట్రం కళ నెరవేరుద్ది. ఈ 2 పూర్తి చేస్తేనే తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద పెట్టుకున్న నమ్మకం నిజమవుద్ది. అప్పుడే మళ్ళీ జనసేన పార్టీ ఆశయాలు కూడా నెరవేరినట్టు. సో అందుకే టీడీపీ ఆ రెండింటిని షరతులుగా పెట్టాల్సి ఉంది. దేశవ్యాప్తంగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మెజార్టీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తక్షణం 17వ లోక్సభను రద్దు చేయాలని తీర్మానించింది. మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆ తర్వాత తీర్మాన ప్రతిని అందజేశారు. తనతో పాటు మంత్రిమండలిని రాజీనామాను సమర్పించారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి మంత్రిమండలి రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా పదవుల్లో కొనసాగాలని కోరారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ రద్దు అయింది నిన్నటితో. సో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ మాజీ ఎమ్మెల్యేలు. ఇది 2019లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మాజీలే. 2024లో గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు వాళ్ళు గెలిచిన అభ్యర్థులుగానే ఉంటారనమాట. ప్రస్తుతానికి మనం ఆపద్ధర్మ పాలనలో ఉన్నాం. కొత్త మేబీ చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి బీజేపీ పెద్దలందరూ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. అది పక్కన పెడితే, జీతం తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా, 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి, పార్టీ కార్యాలయం ప్రజల కోసం తెరిచే ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్ కళ్యాణ్. ప్రజలు మనల్ని బలంగా నమ్మి కని విని ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే. రూపాయి తీసుకుంటేనే మనకు బాధ్యత గుర్తొస్తుంది, మనం జవాబుదారీగా ఉండగలము,
సో ప్రజల కష్టం, ప్రజల చెమట నుంచి, ప్రజల రక్తం నుంచి మనకు వచ్చిన డబ్బులు అవి. సో మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం జవాబుదారీగా ఉండాలి, మనం మరింత బాధ్యతతో పనిచేస్తాం, మనకు బాధ్యత గుర్తు చేస్తుంది నెల నెల వచ్చే జీతం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారనమాట. ఆయన ఆలోచనలు, ఆశయాలు అవన్నీ కూడా. మంత్రులు ఎవరు? కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి. క్యాబినెట్లో లోకేష్, పవన్ చేరతారా అనే దానిపై చర్చ. నాకు తెలిసి అయితే లోకేష్ గారు చేరే అవకాశం లేదు. లోకేష్ గారు పూర్తిగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది కొన్నాళ్ళ పాటు. కార్యకర్తలు ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకొని, మొత్తం ఫైనాన్షియల్గా కార్యకర్తలు కొంతవరకు ఆదుకొని, పార్టీ వ్యవహారాలు మొత్తం లోకేష్ గారు చూసుకొని, పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకొని, పరిపాలనా వ్యవహారాలంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారనేది నాకున్న సమాచారం. లోకేష్ గారు మొదటి 3 ఏళ్ళు అయితే, మొదటి 2 ఏళ్ళు అయితే మంత్రివర్గంలో తలదోర్చరు లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలోకి వెళ్తారా లేదా అనేది చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ నుంచి కొనతాల రామకృష్ణ గారు కన్ఫర్ము, నాదెళ్ల మనోహర్ గారు కన్ఫర్మ్. నాదెళ్ల మనోహర్ గారు, కొనతాల రామకృష్ణ గారు వాళ్ళిద్దరూ కన్ఫర్మ్. ఇంకో వ్యక్తి ఎవరు? 3 ఉంటాయి. జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు ఉంటాయి, బీజేపీకి 1 లేదా 2 మంత్రి పదవులు ఉంటాయి. బీజేపీలో సుజనా చౌదరి గారికి కన్ఫర్ము, సత్యకుమార్ గారికి కన్ఫర్మ్. వీళ్ళిద్దరికి కన్ఫర్మ్ అవుద్ది, సుజనా చౌదరి గారు, సత్యకుమార్ గారు. ఇక టీడీపీలో పయ్యావుల కేశవ్ గారికి కన్ఫర్మ్, దాదాపుగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది, గొట్టిపాటి రవి గారికి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది, స్వామి గారు, కొండప ఎమ్మెల్యే స్వామి గారు, వంగలపూడి అనిత గారు, అలాగే రాజాం కొండ్రమురళి గారికి కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. అలాగే ఎస్టీల నుంచి సంధ్యారాణి గారు, సాలూరు నుంచి గెలిచిన సంధ్యారాణి గారు, అలాగే మైనారిటీ నుంచి ఒకళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే కాపు సామాజిక వర్గంలో నారాయణ గారు కంపల్సరీ, జ్యోతుల్ నెహ్రూ గారు కంపల్సరీగా ఉంటారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా కొంతమంది, నిమ్మల రామానాయుడు గారు కంపల్సరీగా ఉంటారు. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక బీసీల్లో అనగాని సత్యప్రసాద్ గారు ఉంటారు. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. ఇలా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజు గారు ఉంటారు, టీజీ భరత్ గారు ఉండే ఛాన్స్ ఉంది. ఇలా చర్చలు అయితే జరుగుతున్నాయి. నాకున్న సమాచారం నేను చెప్పాను. 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. అది నేను ఆల్రెడీ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండే అవకాశం ఉందని వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. 15వ అసెంబ్లీ రద్దు, నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇదిగోండి, రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయింది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 174(2)B నిబంధనల ప్రకారం అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసినట్టు ఆయన పేరిట అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఒక ప్రకటన జారీ చేశారంట. తిరుపతి మురుగుమయంగా తిరుపతిలోని ఏపీఎస్ఆర్టీసీ లీలామహల్ మార్గం రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు. దేశంలోనే తొలిసారి వేదిక తెలంగాణ వేదిక. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన మోదీ కీలకంగా చంద్రబాబు, నితీష్ అంట. ఇది సంగతి. కార్టూన్ చూడండి, ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఇంకా కొన్నాళ్ళ పాటు చంద్రబాబు గారికి జాతీయ మీడియాలోనూ ఎలివేషన్స్ ఉంటాయి, రాష్ట్ర మీడియాలోనూ ఎలివేషన్స్ ఉంటాయి. చంద్రబాబు గారికి మామూలుగా ఉండవు. తెలిసింది కొంతే, తెలియాల్సింది కొండంత. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై మీడియాకి మాకు తెలిసింది తక్కువే. సంబంధం లేని వ్యవస్థతో అప్పులు తెచ్చి ఖర్చు చేశారు. రాక్షస పాలన అంతమవడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి. కూటమి విజయం అనంతరం తొలిసారి విలేకరుల సమావేశం. 5 ఏళ్ల అరాచక పాలనలో వైకాపా ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్ళి చూస్తే కానీ తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ కుంభకోణాలపై మీడియాకు, విపక్షాలకు తెలిసింది పైపైన మాత్రమేనని, అసలు విషయం లోతుల్లోకి వెళ్తే శోధిస్తేనే అర్థమవుతుందని అన్నారు. దీనికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 4-5 రోజుల సమయం పడుతుందన్నారు. కరెక్టేగా. అప్పులు ఎన్ని మార్గాల్లో ఎంతెంత తెచ్చారో క్లారిటీ లేదు. ముందు అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ తర్వాత అసలు మద్యం, ఆ కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరు తయారు చేశారు, మద్యం ఎందుకంత కల్తీ మద్యం అమ్మారు, దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎంత అవినీతి జరిగింది, ఇది కూడా తేల్చాల్సి ఉంది. మెయిన్ మద్యం కరప్షను, మద్యం అవినీతి. అలాగే ఈ ఋషికొండ ప్యాలెస్లో అక్రమాలు అవన్నీ తెలుస్తారులే, అది వేరే విషయం. ఇక నా ప్రతిజ్ఞ నెరవేర్చిన జనం రుణం తీర్చుకుంటా. అసెంబ్లీలో నా భార్యకు జరిగిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను. నా మీద
క్లోమోర్ మైన్స్తో దాడి చేసినప్పుడు వీరోచితంగా ఎదుర్కొన్నాను. కానీ అసెంబ్లీలో నా భార్యను అవమానించేలా వైకాపా సభ్యులు వ్యాఖ్యలు చేశాక అలాంటి కౌరవ సభలో ఉండనని చెప్పి బయటకు వచ్చేశాను. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేశాక ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞను సాకారం చేయడానికి ప్రజలు సహకరించారు. చంద్రబాబును కలిసిన సిఎస్ డీజీపీ. ఎందుకండి సిఎస్ గారు? జగన్ అహంకార ద్వారానే ఆయన్ని గదిదించింది. ఈ విజయం సమష్టి కృషి. గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు ఎంపీలతో లోకేష్. రాష్ట్రంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్. ఎస్, ఫోన్ల ట్యాపింగ్లు జరిగాయి. ఫోన్ల ట్యాపింగ్లు అందరివి జరిగాయి. ఈవెన్ వైసీపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు. కొత్త ప్రభుత్వంలో ఏర్పాటులో ముఖ్య భూమిక. ఆయన ఏం చెబుతారని ఆసక్తికరమర్చిన జాతీయ మీడియా. స్పీకరు మంత్రి పదవులపై పెదవి విప్పిన తెదేపా అధినేత. కేంద్రంలో కూడా 4 మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1. 4 మంత్రి పదవులు. ఒకవేళ జనసేన ఇద్దరే ఉన్నారు కాబట్టి జనసేనకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా అప్పుడు టీడీపీకి 3 వస్తాయి, బీజేపీకి 1 వస్తుంది. ఆ 1 సీఎం రమేష్ గారికా పురంధేశ్వర్ గారికా అనేది చూడాలి. అమ్మలు అవ్వతాతలు మోసం చేశారనడానికి సిగ్గులేదా? జగన్పై తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజం. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయానా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనను మోసం చేశారని మాట్లాడడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని తెదేపా నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేస్తా. ప్రజలు మోసం చేయడం ఏంటి? ప్రజలు మోసం చేసాయంట, ఈవీఎంలు మోసం చేసాయంట. అరే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగదండి బాబు. ఈవీఎంలు హ్యాకింగ్, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంపాసిబుల్. అసలు భారత ఎన్నికల సంఘం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా. నేను ఈ విషయం ఎన్నికల ఫలితాలు రాకముందే చెప్పాను, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగదు అని. ఈవెన్ 2019లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారు, ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారని టీడీపీ వాళ్ళు అన్నప్పుడు కూడా నేను అదే చెప్పాను. అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారో తెలిసి కూడా అటువైపు ఆ కోణం చూడలేకపోతున్నారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే కళ్ళు తెరుచుకొని నిజాలేంటనేది చూడాలి. అరే మేమేం తప్పు చేశాము, మేము ఎందుకు ఓడిపోయామని అప్పుడే నిజాలు తెలుసుకోవాల్సింది. అప్పుడే ఘోరమైన ఓటమి. అప్పుడే కడప, చిత్తూరు, నెల్లూరు లాంటి ఆ ఏరియాల్లో వైసీపీ కంచుకోట లాంటి ఏరియాల్లో కూడా యువత, గ్రాడ్యుయేట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అప్పుడే తెలుసుకొని ఉంటే, కళ్ళు తెరిచుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడేమో మా ఓట్లు వేరే ఉన్నాయి అన్నారు. ఆ ఓట్లు కూడా వేయలేదు. ఎందుకు వేయాలి ఆ ఓట్లు? సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేసేయాలా? సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేసేయాలి అంటే దేశంలో ప్రతి ప్రభుత్వము శాశ్వతంగా ఉండిపోద్దండి. 1970 నుంచి కూడా తమిళనాడులో సంక్షేమ పథకాలు బీభత్సంగా వస్తున్నారు. అక్కడ ఏమన్నా శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉంటుందా? వీళ్ళు ఇచ్చిన గొప్ప సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటున్నారు. అసలు వైసీపీకి మైండ్ పెట్టి ఆలోచించండి. వైసీపీలో మైండ్ ఉన్నవాళ్ళు వీలైతే నన్ను రమ్మంటే నేను వస్తా, కౌన్సిలింగ్ ఇమ్మంటే ఇస్తా, నేను రెడీ. నా వయసు తక్కువే కానీ నాకున్న కొంచెం రాజకీయ పరిజ్ఞానం కాస్త కోస్తో బాగానే ఉంటుంది. సో నేను కౌన్సిలింగ్ ఇమ్మంటే ఇస్తా. ఎందుకంటే మీరు ఎందుకు ఓడిపోయారని నేను మీకు వివరించి చెప్తా, అర్థమయ్యేలా చెప్తా. ఈవీఎంలు ట్యాంపరింగ్లు అనే పిచ్చి కారణాలు, లేదంటే ఈవీఎంలు హ్యాకింగ్ అనే పిచ్చి కారణాలు అవి తప్పవి. ఎందుకు ఓడిపోయారనేది తెలుసుకోండి. తప్పుల మీద తప్పులు జరిగాయి, ఘోరమైన తప్పులు జరిగాయి. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అహంకారం మదమెక్కితే, అధికార మదమెక్కితే 2014 నుంచి 19 వరకు టీడీపీ కూడా అలాగే వ్యవహరించారు కాబట్టే 2019లో ఆ తీర్పు ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు అంతకుమించి వ్యవహరించారు కాబట్టే 2024లో ఈ తీర్పు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. చెప్పినా అర్థం కాదు, ఏం చేస్తాంలే. కానీ భాజపా చేతికి పగ్గాలు వద్దు, ప్రజల మనోభీష్టం ఇదే. మరిన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి. ఇండియా కూటమి నేతల తొలి భేటీలో మల్లికార్జున ఖర్గే. ఓకే. రాహుల్ అందరిలోకి ధైర్యవంతుడు. ప్రియాంక కరెక్ట్. నేనైతే రాహుల్ గాంధీ గారిని అప్రిషియేట్ చేస్తానండి. ఈ గెలుపులో నిజంగా ఇండియా కూటమికి ఆ మాత్రం రావడం రాహుల్ గాంధీ గారు చలవది. చిత్రసీమలో జోష్. ఏపీలో కూటమి విజయంతో సర్వత్రా హర్షం. చిక్కులు తొలగాయని భావిస్తున్న సినీ వ్యాపారులు. కరెక్టే. ఖచ్చితంగా ఇండస్ట్రీ అంటే తెలుగు సినీ రంగానికి కొంత మంచిది రాష్ట్రంలో ఇక్కడ అధికారం మారడం. ఎందుకంటే తెలుగు సినీ రంగాన్ని పీల్చి పిప్పి చేశారు. ఒక చెరుకు గడ చూడండి, చెరుకు గడ చెరుకు మిషన్లో పెడితే రసం వస్తుంది, దాన్ని జుర్రేశారు. మళ్ళీ దాన్ని నలిపి మళ్ళీ పెట్టి మళ్ళీ జుర్రేశారు.
నేను మీకు ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ సినిమా తీస్తే 20% కమిషన్ ఇవ్వాలి తెలుసా? 20% కమిషన్ తీసుకున్నారు సినిమాల మీద. కొంతమంది ప్రొడ్యూసర్లు చెప్పారు నాకు సినీ రంగంలో కూడా కొంచెం పరిచయాలు ఉన్నాయి, నాకు ఆ పిచ్చి కూడా ఉందిలే, అది నేను ఎప్పుడు చెప్పలేదులే కానీ ఆ పిచ్చి కూడా ఉంది. 15% 20% కమిషన్లు తీసుకున్నారు సినిమాల మీద, సినిమా రిలీజ్ చేయడానికి. ఆ మధ్య టికెట్లు ఆన్లైన్ అని, థియేటర్లు చెక్కింగ్లని, అదని ఇదని చాలా వ్యవహారం నడిపారే. ఈ వ్యవహారం అంతా ఎందుకు? సినిమా ప్రొడ్యూసర్లను దారిలోకి తెచ్చుకోవడానికి, సినిమా పెద్దలను దారిలోకి తెచ్చుకోవడానికి, సినిమా రిలీజ్ చేయాలంటే కమిషన్లు ఇస్తేనే రిలీజ్ చేయడానికి. ఇంకో పచ్చి నిజం చెప్పనా, 2019 నుంచి 2019లో అధికారంలోకి వచ్చాక ఇసుక కొన్నాళ్ళు ఆపేశారు కదా, అది ఎందుకు తెలుసా? సిమెంట్ కంపెనీలను దారిలోకి తెచ్చుకొని సిమెంట్ కంపెనీల దగ్గర కమిషన్ల కోసం. ఇవన్నీ కూడా చీకటి నిజాలు, చాలా దారుణమైన నిజాలు. ఒక 6 నెలల పాటు ఇసుక ఆపేసి భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టారు. ఎందుకు ఆపేశారు? ఇసుక ఆపితే కన్స్ట్రక్షన్ ఆగిపోద్ది, కన్స్ట్రక్షన్ ఆగిపోతే సిమెంట్ క్రయ విక్రయాలు ఆగిపోతాయి, సిమెంట్ ధర పతనం అయిపోద్ది, సిమెంట్ కంపెనీలు లాస్ అయిపోతాయి. ఇసుకదేముంది, రేవుల్లోనే ఉంటాయి, అది ప్రకృతి సిద్ధంగా వస్తుంది. కానీ సిమెంటు ఉత్పత్తి అయిపోయిన తర్వాత లక్షలాది టన్నుల బస్తాలు పాడైపోతాయి, వాటిని మెయింటైన్ చేయడం కష్టం. అవి అక్కడ ఉత్పత్తి జరిగి ఉన్నంతకాలం కొత్తవి మళ్ళీ ఉత్పత్తి చేయలేరు, దానివల్ల పరిశ్రమలు ఆగిపోతాయి, ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. సో అందుకు వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడానికి, ఎందుకంటే ఆ సిమెంట్ రంగంలో మన వాళ్ళకు అనుభవం ఉంది కదా, ఆ సిమెంట్ రంగంలో మన వాళ్ళకి మంచి అనుభవం ఉంది కదా, కాబట్టి ఆ సిమెంట్ కంపెనీల లావాదేవీలు ఆగిపోతే వాళ్ళు దారిలోకి వస్తారు, మనం అడిగిన కమిషన్ ఇస్తారని చెప్పి ఇచ్చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కమిషన్ తీసుకొని వదిలేసింది, తక్కువ కమిషన్. వీళ్ళు బీభత్సమైన కమిషన్ తీసుకున్నారు. సరే, అదంతా మనం చెప్తే మళ్ళీ దిగిపోయారు కాబట్టి చెప్పినట్టు ఉంటుందిలే కానీ అవన్నీ అనవసరం. చాలా రంగాలండి. ఫెర్రో ఎల్ఐస్, విజయనగరం జిల్లాలో ఉన్న ఫెర్రో ఎల్ఐస్ పరిశ్రమలో వాటాలు ఇస్తేనే ఓపెన్ చేయించారు, లేకపోతే లేదు. అలా చాలా రంగాల్ని పీల్చి పిప్పి చేసేశారు. ఆ పాపమే ఈ ఫలితం. గ్రామ వార్డు సచివాలయాల సమాచారం చోరీ, సెక్రటేరియట్లోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని తీరతాయి. ఎందుకండి గట్టిగా ఇంకో 10 ఏళ్ళు అనకూడదు కానీ ఎందుకండి పేర్లు మార్చుకోవడం, వదిలేండి. ఏమని అడిగారా జనసేన వాళ్ళు? ఎందుకు పేర్లు మార్చుకోవడం? అయ్యగారి భార్య అర్ధరాత్రి వైద్య దంపతులను నిర్బంధించి బెదిరించిన విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ సతీమణి గుంటూరు అరండలపేట సిఐతో కలిసి సివిల్ పంచాయతీ ఇచ్చినంత తీసుకున్న సంతకం పెట్టాలని హెచ్చరిక. అసలే అయ్యగారి భార్య, ఆమె ఆదేశించారని అర్ధరాత్రి వేళ ఓ ఆసుపత్రిలో వైద్య దంపతుల్ని, వారి 8 నెలల చిన్నారిని 2 గంటల వరకు పోలీసులు నిర్బంధించారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలలేదు. ఆ జంటపై బెదిరింపులకు దిగారు. సివిల్ పంచాయతీలో తలదూర్చి పత్రాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేశారు. పోలీస్ కమిషనర్ భార్య అంటండి, రాక్షసులు ఒక్కొక్కరు. ఎన్టీఆర్ స్టిక్కర్ తొలగించడంపై గొడవ, గంటల వ్యవధిలోనే బాధిత యువకుడు మృతి, హతమార్చారని కుటుంబ సభ్యుల ఆరోపణ. సరే, ఇవి అయిపోయినాయి కానీ సాక్షి చూద్దాం. మనస్సాక్షి, మనందరికీ కూడా గుండె చప్పుడు. ఎన్డీఏ నేతగా మోదీ, ఏకంగ్రీవంగా ఎన్నుకున్న నేతలు, మోదీ సారథ్యంపై ప్రశంసలు. కూటమి తొలి భేటీలో తీర్మానం, వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు. నితీష్ సహా 16 పార్టీల నేతలు హాజరు. రేపు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం. మోదీని నాయకుడిగా ఎన్నుకోనున్న ఎంపీలు అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. మంచిది. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రానికి 4 కేంద్ర మంత్రి పదవులు. ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ, కీలక శాఖలు కోరుతున్న చంద్రబాబు, జనసేన, ఏపీ బీజేపీ నేతలకు ఛాన్స్ కరెక్టే. తర్వాత ఇలాంటి పోరు ఇదే తొలిసారి. కూటమి సమష్టి కృషితో ఎన్నికల్లో విజయం. చంద్రబాబు చారిత్రక. పాపం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసేవాళ్ళు ఈ ప్లేస్లోను. పాపం సాక్షి జీవితంలో తొలిసారిగా ఈ ప్లేసుల్లో వైసీపీ జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఉండడం బ్యానర్లో. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదంటే వైసీపీ జెండాలే ఉండేవి. సాక్షి జీవితంలో తొలిసారి ఇది. చూడండి, బ్యానర్లో ఎక్కడా కూడా తొలి భాగంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదు. పాపం నా సొంత పత్రిక అయినా సరే నా ఫోటో లేకుండా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందండి. అందుకే ఆ బాధతో చదువుతున్న వార్తలు. ఇలాంటి పోరు ఇదే తొలిసారి. కూటమి సమష్టి కృషితో ఎన్నికల్లో విజయం. చంద్రబాబు చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మాకు అధికారంతో పాటు ఉన్నత బాధ్యత అప్పగించారు. మేము ఎన్డీఏతోనే ఉన్నాం. ఓకే,
మంత్రుల రేసులో ఆశావాహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిపై స్పష్టత ఆల్రెడీ నేను చెప్పానుగా, అది పక్కన పెట్టేద్దాం. ఎంబీబీఎస్లో ఏ ర్యాంకు ఎక్కడ సీట్ వస్తుంది? నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ ఓకే మంచిది. దేశంలో ఐఐటి బాంబే టాపు, క్యూఎక్స్ ర్యాంకింగ్స్లో సట్టా టాచిన భారతీయ ఐఐటీలు మంచిది. ఇది అనమాట ఇక్కడ రాశారండి అసలైన మ్యాటర్. మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజారిటీలా? వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్న గ్రామాల్లోనూ మెజారిటీ ఎలా? రాష్ట్రంలో కూటమి గెలుపుపై ప్రజల్లో అనేక సందేహాలు. వైఎస్ఆర్సీపీని ఇంతలా ఓడించేంత వ్యతిరేకత లేదని స్పష్టీకరణ. ఈవీఎంల సాంకేతిక హ్యాకింగ్పై అనుమానాలు. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీనిపైనే చర్చ. సారీ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగి ఈ సాకు ఎత్తుకుంటున్నారు. ఇది కారణం ఎత్తుకుంటున్నారు. ఇదే కారణంతో 5 ఏళ్ళు గడిపేయండి. 2029లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. లేదు తప్పులు చేసామని ఒప్పుకోండి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి, మళ్ళీ నిర్మించుకోవచ్చు. ఇదే సాకు ఎత్తుక్కుంటే మాత్రం పోతారు, పార్టీ పతనం అయిపోతుంది. ఎందుకంటే ఈసీఐలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు. ఆల్రెడీ ప్రూవ్డ్. ఈవీఎంలు హ్యాక్ చేయడం జరగదు, ఈవీఎంలు ట్యాంపర్ చేయడం జరగదు అని ఆల్రెడీ ప్రూవ్డ్. ఎంత మేధావులు ఇదిగో ఆధారాలు ఉన్నాయి, అలా జరుగుద్ది ఇలా జరుగుద్ది అని చెప్పినా అది జరగని పని. అదంతా కూడా ఫేక్ ప్రచారమే. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగదు. 2019లో ఓడిపోయిన టీడీపీ వాళ్ళు కూడా అదే అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మేము జగన్కే ఓటేసాం, మా ఓట్లన్నీ ఏమైపోయాయో, ఏం జరిగిందో, లేకపోతే అధికార పార్టీకి ఎంత దారుణంగా సీట్లు రావడం ఏంటి? బంపర్ మెజార్టీతో గెలిపోతున్నాం అనుకున్న చోట టీడీపీకి మెజార్టీ రావడం ఏమిటి? వైఎస్ఆర్సీపీ ఓట్లు పక్కాగా 90% పైగా ఉన్న బూత్ పరిధిలో టీడీపీకి మెజార్టీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది, ఆ ఓటింగ్ మిషన్లను ఏదో చేశారు, లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలు వస్తాయి అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చ నడుస్తుంది. అంతే తప్ప మనం తప్పులు చేసాం, మనం పాపాలు చేసాం, ఆల్రెడీ ఆ తప్పులు పాపాలు నేను చెప్తూనే ఉన్నా, అది వినట్లేదండి. సర్లే, వైసీపీ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మాటలు కూడా చూద్దాం. ఇది ఈయన సాక్షిలో వచ్చిన వార్త. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చాయి? మోదీ 3.0. ఆంధ్రజ్యోతి ఎలివేషన్స్ మామూలుగా ఉండవు 5 సంవత్సరాలు. ఆంధ్రజ్యోతి ఎలివేషన్స్ మామూలుగా ఉండవు 5 సంవత్సరాలు చించిపడేస్తారు. ఇదిగో మోదీ 3.0, ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక, కూటమిలో భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం, రేపు ఎన్డీఏ పక్షాల ఎంపీల సమావేశం. ఇదంతా చెప్పుకున్నదిలే. ఇక్కడ ఇచ్చారు అసలైంది. తప్పులు తేల్చే టైం, సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం, కక్ష సాధింపుల సిట్ ఆఫీసుకు సీల్, పోలీసుల ఐటీ వింగ్ అధీనంలోకి ఈ ఆఫీస్, నేరుగా రంగంలోకి గవర్నర్, సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. మన రాష్ట్రానికి కూడా గవర్నర్ గారు ఉన్నారు, ఆయన కూడా అప్పుడప్పుడు పనిచేస్తారు అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి వార్తలు చూస్తే అప్పుడప్పుడు అమ్మయ్య మన రాష్ట్రానికి గవర్నర్ ఉన్నారు, ఆయన కూడా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు, అసెంబ్లీలకు 1000 కోట్ల విలువైన కాంట్రాక్టులు, ఉన్నతాధికారుల పాత్రపైన ఆరోపణలు, వాటి ఫైళ్లు ధ్వంసమయ్యే ముప్పు, 5 బ్లాకుల్లోని ఫైళ్లు సమాచారం అంతా స్వాధీనం, సచివాలయ ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్టాప్లు కట్టడి, చెక్ చేసి తిరిగిస్తామంటున్న జీఏడీ ఉన్నతాధికారులు. వైసీపీ అధికారులు తప్పులు లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కారు పాతకాలను పద్ధతిగా బయట పెట్టే ప్రక్రియ మొదలైంది. పాతకాలు అంటే పాపాలు అనమాట. పాతకాలు అంటే పాత సర్కారు చేసిన పాపాలు. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా ఉంచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అది కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఇవి జరుగుతాయి. ఇక కొల్లి రఘురామన్ సిట్ కార్యాలయం తాళం ఏపీఎస్పీ కాపలా, అన్ని పోస్టుల నుంచి సిట్ చీఫ్ కొల్లి అవుట్, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి గారు. ఇప్పుడు ఏంటో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో వీళ్ళందరిది. అందుకే అధికారం ఉందని విర్రవీగకూడదు, ఎగిరెగిరి పడకూడదు, ఎక్కడో దగ్గర తిరిగి కొడుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళే అధికారం, శాశ్వతంగా కాదు. ఇప్పుడు టీడీపీకి అనుకూలమైన అధికారులు ఓవర్ యాక్షన్ చేసినా రేపొద్దున్న 5 ఏళ్ల తర్వాత ఉంటుంది. సో జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. శిరసానమామి, నా జీవితంలో ఇంత అద్భుత ప్రజా తీర్పు చూడలేదు చంద్రబాబు, ఇందాక చెప్పేశాం.
మార్కెట్కు చంద్రకళ, ఎన్డీఏకు బాబు భరోసాతో భారీ కొనుగోళ్లు, సెన్సెక్స్ 2303 పాయింట్ల అప్పు, 736 పాయింట్ల. హెరిటేజ్ 20%, హెరిటేజ్ ఫుడ్స్ 20% గెలిపోయిందండి. వామ్మో, అవినీతి సొమ్ముతో కొంత కక్కించారు. ఉడా చైర్మన్ అవినీతిపై రియల్టర్లు తిరుగుబాటు, వైసీపీ అండ చూసుకుని రెచ్చిపోయారని కార్యాలయం వద్ద ధర్నా. ఇది ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా, మిగిలిన వారి సంగతి ఏంటో. అదేంటి, టీడీపీ వాళ్ళు కూడా ప్రభుత్వ సలహాదారుగా సజ్జల గారిని ఉంచుకోవచ్చుగా సరదాగా. తిరకాస్, పలు జిల్లాల్లో క్రాస్ ఓటింగ్, సీమలో మరింత ఎక్కువ. పార్లమెంట్ అభ్యర్థులకు తగ్గిన ఓట్లు, కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీ ఓటమి. బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట ఎక్కువ ప్రభావం. కరెక్టే, రాజంపేట, అరకు పార్లమెంట్లో అదే జరిగింది. రాజంపేట, అరకు పార్లమెంట్లో వాళ్ళకు వచ్చిన ఓట్లు వీళ్ళకి వచ్చిన ఓట్లు చెక్ చేస్తే బీజేపీ వాళ్ళు, అక్కడ బీజేపీకి కాకుండా వేరే వాళ్ళకి సీట్లు ఇస్తే బాగుండేది. ఇప్పుడు రాజంపేటలో బీజేపీ సింబల్ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా సీట్లు ఇస్తే ముస్లింలు వేసేవాళ్ళు, అప్పుడు టీడీపీ గెలిచేది అక్కడ. అదే తప్పు జరిగింది. వైసీపీని నమ్మి నట్టేట మునిగి బెట్టింగుల్లో భారీగా నష్టపోయిన అభిమానులు, చివరి రోజు వరకు జగన్ గెలుపుపై ధీమా. నాయకత్వాన్ని నమ్మి పందేలు కాసిన వైను, అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగులు. ఫలితాల తారుమారుతో అంతేలేదు. బెట్టింగులు వైసీపీ వాళ్ళు బెట్టింగ్ వేయొద్దు అని నేను ఊరికే చెప్పలా. ఈవెన్ ఆరామస్థాన్ సర్వే వదిలిన తర్వాత కూడా నేను చెప్పాను. చూడండి, మీకు ఆ వీడియో చూపిస్తా. వైసీపీ వాళ్ళు బెట్టింగ్ వేయొద్దు, పరిస్థితి బాగోలేదని నేను చెప్పా. ఏపీ 175లో రిలీజ్ చేశానేమో, ఒక్క నిమిషం. ఏపీ 175లో రిలీజ్ చేశా. వైసీపీ వాళ్ళు బెట్టింగ్ అయితే వేయొద్దు, పరిస్థితి బాగోలేదని పెట్టా. ఏడండా, ఎక్కడుంది వీడియోలు? రిలీజ్ చేయలేదంటే వీడియో చేసినట్టు గుర్తు ఉంటుంది. నాగన్న సర్వే నమ్మొచ్చా? అవినాష్ టీడీపీడీలో ఎంపీ సీట్ల పక్క, ఎగ్జిట్ పోల్స్లో ఏపీలో ఎవరికైనా జోగి విదేశీ స్క్రిప్ట్, ఏబీవీ మరీ అడ్డంగా దొరికిపోతాయి ఎలా? లేదు, అది వీడియో మేబీ మిస్ అయినట్టుంది. మన ఛానల్ ఇదే కదా, మన ఛానల్లో ఉంటుంది. మనం వైజాగ్లోనూ అక్కడ ఇక్కడ మీటప్లు పెడదాం అనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటి? మీటప్లు పెడదామా వద్దా? యాక్చువల్లీ హైదరాబాద్లో మీటప్ అనుకున్నాం. హైదరాబాద్ మీటప్ ఆపేసాము. ఎక్కడ ఆపామో మీటప్లు అది మళ్ళీ కొనసాగిద్దాం అనుకుంటున్నా. హైదరాబాదు, వైజాగు ఈ 2 చోట్ల మీటప్లు పెట్టాలి, మన సబ్స్క్రైబర్స్ని కలవాలి అనుకుంటున్నా. మీ ఉద్దేశం ఏంటి? మీటప్స్ పెడదామా వద్దా? బెంగళూరు మీటప్ జరిగింది, గ్రాండ్ సక్సెస్ అయింది. సో హైదరాబాద్ మీటప్ గురించి మీ ఉద్దేశం ఏంటి, మీరేమంటున్నారు అనేది ఒకసారి నాకు చెప్తే, మీటప్ పెడదాము అంటే, కలుద్దాము అనుకుంటే మీటప్స్ మనం ప్లాన్ చేద్దాం. లేకపోతే వద్దు, మీటప్స్ ఏం వద్దండి, మీ సేవలకు చాలండి అనుకుంటే ఆపేద్దాం. ఏదైనా మీ ఇష్టం అనమాట. అట్లా. సో ఇది 3 పత్రికల్లో వచ్చిన వార్తలు అన్నీ కూడా చెప్పుకున్నాం. సో వైసీపీ వాళ్ళకి పాపం ఈవీఎంల మీద పడి ఆడవద్దండి, అలాగే టీడీపీ వాళ్ళు ఓవర్ చేయొద్దండి. టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల ఓవర్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా. అది. థ్యాంక్ యూ.